అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. మా వీధిలో ఉన్న శివాలయం అండి ఇది. చాలా బాగుంటుంది శివాలయం. ఈరోజు పౌర్ణమి కదండి, నేను వెళ్ళాను. అభిషేకాలు చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. అలాగే నెమ్మదిగా లైన్లో లోపలికి వెళ్ళాను. అభిషేకాలు చేస్తున్నారండి. ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈ మాసం అంతా కార్తీక మాసం మూలన ప్రతిరోజు కూడా గుడి చాలా రష్గా ఉంటుందండి. శివుడికి విష్ణువుకి ఇష్టమైన మాసం కార్తీక మాసం. శివుడు విష్ణువు ఇద్దరికి ఎంతో ఇష్టమైన మాసం కనుక అందరూ వీరిద్దరిని కొలిచి సేవిస్తే కనుక వారికి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసం. ప్రతిదినం ఈ మాసం పవిత్రమైందే. సోమవారాలు, 2 ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే ఒకటి పవిత్రమైన దినాలండి. దీపాలు పెడుతున్నారు చూడండి అందరూ. పౌర్ణమి రోజు కావడంతోనే 365 ఒత్తులు వెలిగిస్తున్నారు. ఎందుకు వెలిగిస్తారంటే ప్రతినిత్యం వెలిగించిన వాళ్ళు జన్మ జన్మల పాపాలు పోగొట్టే అద్భుతమైన రోజు కనుక ఈ రోజు వాళ్ళు 365 ఒత్తులతో అంటే సంవత్సరం పొడుగున వెలిగించినట్టు. ఉసిరి చెట్టు కింద చూడండి ఎంతమంది వెలిగిస్తున్నారు. నేను కూడా వెలిగించుకున్నానండి. ఇక్కడే ఎంత జనమో ఉన్నారు, ఎక్కడ చూసినా దీపాలే ఉన్నాయి. మా గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మా గుళ్ళో అసలు హుండీలే ఉండవండి. హుండీలు ఉండే ఎవరన్నా వెయ్యాలంటే దక్షిణ పళ్ళెంలో వెయ్యాలి. అది మనకి ఇష్టమైతే వెయ్యాలి, లేకపోతే లేదు. వాళ్ళు ఎవ్వరూ అక్కడ డబ్బుల గురించి అడగరు. హుండీలు కూడా ఉండవు. చూడండి లైన్ ఎంత పెద్ద లైన్ ఉందో, లోపలికి వెళ్ళడానికి ఎంత పెద్ద లైను. మా పంతులు గారండి ఆయన చాలా బాగా చేస్తారు. ఓ పక్కన సత్యనారాయణ స్వామి వ్రతం అవుతుందండి, ఓ పక్కేమో దర్శనాలు అవుతున్నాయి. వ్రతం దగ్గరికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను నేను. ఈ గుడిలోనే గోశాల కూడా ఉందండి. కృష్ణుడు పాటలు పెట్టి పాలు పితుకుతారు. నా ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.